ఇశ్రాయేలీయులు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటానని సెలవిచ్చిన ప్రభు, ఈ దినం ఆయన బిడ్డలంగా మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉండగా మన స్తుతి, మన ఆరాధన ప్రభువునకు ఇంపైన ధూపముగాను, ఆయన దృష్టికి అంగీకారంగాను, ఆయన ప్రజలమైన మనకు దీవెన ఆశీర్వాదాన్ని కలిగించే సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభుని ఆరాధించుకుందాం. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలవెత్తి నీ కీర్తిని పాడేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలవెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ తేనెతో కొలిచితివే. ఆకాశ గగనాలను నీ తేనెతో కొలిచితివే. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి
ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటేదా నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలైనా నీవే మా ఆరాధ్య దైవము, ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటేదా నజరేయుడా నా యేసయ్యా. నీకే వందనం, 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 Yes, Lord. నీకే వందనం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రభా. నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు. తరతరాలకు యుగ యుగాలకు నీవే మా ఆరాధ్య దైవము ప్రభా. ఏమని నీ ప్రేమను మేము వర్ణించగలం యేసయ్యా? కలములతో వ్రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కళలతో వివరించగలనా ఆ మహోన్నతుని ప్రేమ? Thank you, Lord. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా ఈ మహోన్నతమైన ప్రేమ? కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆరాధింతును, 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 ఆరాధింతును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ
చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. Lord, we praise you, we worship you, Father God. ఆరాధింతును It is so. It is all the glory and praise, oh Father God. ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును అందరూ హృదయపూర్వకంగా ఆరాధింతును ఆరాధింతును
దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. చెప్తాం ఆశతో. దేవా నా ప్రాణము ప్రతి ఒక్కరు హృదయాంతరంగంలో నుంచి చెప్దాం. నీ కొరకై కొరకే ఆశతో ఉన్నాము ప్రభువా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన విధముగా తండ్రి నీ కొరకు ఆశతో ఉన్నామయ్యా. Lord, we want more of you, Father God. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతురు, 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 ఆరాధింతురు. నా రాజు నీవే, నా తండ్రి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజు నీవే, నా తండ్రి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. థ్యాంక్ యూ ప్రభా. ఎన్నడూ విడువని ఎడబాయిని మా దేవుడుగా, మా తండ్రివిగా, మా ప్రభువుగా, మా రాజుగా మాతో ఉన్నందుకు నీకు వందనాలయ్యా. నీవే మా ఆశ్రయం తండ్రి. నీ వైపే మేము చూస్తున్నాం ప్రభా. నువ్వు మాతో ఉండగా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మాకు అవసరం లేదు ప్రభా. లార్డ్, వీ నీడ్ మోర్ ఆఫ్ యూ ఫాదర్ గాడ్. ఆశ కలిగిన ప్రాణంతో ఈ సాయంకాలం నీ పాదాల దగ్గర మేము ఉన్నాం ప్రభా. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతూ ఉందో తండ్రి, నీ కొరకు ఆశతో నీ పాదాల దగ్గర ఉన్నామయ్యా. నీ వైపే మేము చూస్తున్నాం ప్రభా. నీ కొరకు ఆశతో కనిపెట్టుకుని ఉన్నాం తండ్రి. యేసునాథా, నీ వైపు మేము చూస్తూ ఉండగా నువ్వెన్నడూ మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడవు కాదు తండ్రి. యేసయ్యా నీకు స్తుత్రాలు. యేసునాథా, నీవే నా దైవం. థ్యాంక్ యూ జీసస్. యేసునాథా, నీవే దైవం. యేసునాథా, నీవే ఆశ్రయం. యేసునాథా, నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. చెప్దామా అందరూ? యేసునాథా, నీవే దైవం. యేసునాథా, నీవే ఆశ్రయం. యేసునాథా, నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. స్తుతియంతును అత్యున్నతుడా, సర్వ సృష్టికర్తవు మహోన్నతుడా. స్తుతియంతును అత్యున్నతుడా, సర్వ సృష్టికర్తవు మహోన్నతుడా. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము
యేసునకే మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసునకే. యేసునాథా నీవే దైవం, యేసునాథా నీవే ఆశ్రయం, యేసునాథా నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. యేసునాథా, యేసునాథా లార్డ్ నీవే మా దైవము ప్రభువా. దైవం, యేసునాథా, యేసునాథా ఆశ్రయము నీవే ప్రభువా. నీవే ఆశ్రయం, యేసునాథా నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. సర్వశక్తుడా స్తుతించెదను, నీ చేతి కార్యములు మహాద్భుతం. సర్వశక్తుడా స్తుతించెదను, నీ చేతి కార్యములు మహాద్భుతం. అవును తండ్రి. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసునకే. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసునకే. యేసునాథా అందరూ స్వరమెత్తి ఆయన ఆశ్రయిస్తూ ఆయన వైపు చూస్తూ ప్రభువా యేసునాథా నీవే ఆశ్రయం, యేసునాథా నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. యేసునాథా, యేసునాథా నీవే దైవం, యేసునాథా నీవే ఆశ్రయం, యేసునాథా నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. స్తుతి పాడేదా ప్రభు యేసునకు, యేసుకు సాటి లేరెవరు. స్తుతి పాడేదా ప్రభు యేసునకు, యేసుకు సాటి లేరెవరు. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసునకే. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసునకే. యేసునాథా నీవే దైవం, యేసునాథా నీవే ఆశ్రయం, యేసునాథా నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. యేసునాథా నీవే దైవం, యేసునాథా నీవే ఆశ్రయం, యేసునాథా నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాదు కోటయు నీవే ప్రభు, నాదు కోటయు నీవే ప్రభు. అందరూ చెప్దాం. నాదు కోటయు నీవే ప్రభు, నీవే కోటయు నీవే Yes, Lord. ప్రభు, నీవే. మాకు ధైర్యాన్ని అనుగ్రహించే మీ ప్రతి వాగ్దానాన్ని బట్టి
ఆ వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో మాట తప్పని మీ నిజాయితీని బట్టి మీ నోటిలో నుండి వచ్చినటువంటి ఆ వాగ్దానం సృష్టి కంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితుల కంటే మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టం కంటే మీ వాగ్దానం మాట యొక్క శక్తి గొప్పదని మనసారా మేము ఒప్పుకుంటూ మాకు భద్రతగాను ఖేడెముగాను కాపుదలగాను సహాయముగాను మాకు అన్ని విషయాల్లో అన్ని రకాలుగా అయ్యున్నవాడవుగా మా జీవితాల్లో ఉంటున్న దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా హృదయపూర్వక స్తుతి మహిమ ఘనత ఆరాధన యేసు క్రీస్తు వారి నామములో మీకే ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క బైబిల్ స్టడీకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనతో మాట్లాడుతున్న, మనకు బోధిస్తున్న, మనకు నేర్పిస్తున్న సత్య సంబంధమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఈ రోజున హృదయపూర్వకంగా ఆయనకు మహిమయు ప్రభావమును నిరంతరమును కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి ఉంటుంది. కాబట్టి పౌలు యొక్క పత్రికలు చాలా బలమైనవిగాను అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టతరంగా ఉన్నాయి అని పేతురే తన నోటితో తాను ఒప్పుకున్నాడు. పేతురే తన నోటితో తాను ఒప్పుకొని మరి పౌలు యొక్క పత్రికల విషయంలో సిఫారస్సు చేసి రాసిచ్చాడు. ఏమనంటే ఆయన పత్రికలు బలమైనవి, అంగీకరింపదగినవి, అవి సామాన్యుడు అర్థం చేసుకోలేడు, ఆత్మ సంబంధమైన మేధాశక్తి కలిగిన వారు మాత్రమే దాన్ని అర్థం చేసుకుంటారు అని సంఘాలలో వీటిని ఖచ్చితంగా ప్రకటించాలి, బోధించవచ్చు అనే విషయాల్ని ఆయన సిఫారసు చేసి పంపించారు. కాబట్టి ఈ యొక్క పత్రికలు సంఘానికి చాలా ఆశీర్వాదకరమైనవి, మన ఆత్మీయ జీవితాల్ని కట్టడానికి ఉపయోగపడేవి. కాబట్టి ఈ ఫిలిప్పీలో రాసిన పత్రికను మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దాదాపు ఈరోజు ఈ యొక్క 4 వచనాలలో చాలా మాటలు నిక్షిప్తం చేసి ఉంచాడు. ఒక్కొక్క మాటని ఒక్కొక్క బైబిల్ స్టడీగా మనం మాట్లాడచ్చు, కానీ ట్రై చేద్దాం. దేవుని యొక్క మాటను ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. యేసుక్రీస్తులో ఆనందించటం అనేది అది ఇల్లు కట్టినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, పిల్లోడు పుట్టినప్పుడు, పెళ్లి చేసినప్పుడు మాత్రమే కాదు. క్రీస్తులో, దేవునిలో ఒక వ్యక్తి ఆనందించటం అనేది ఎప్పుడు, ఎల్లప్పుడూ అనే మాటలో అర్థం మీ కష్ట దినాల్లో కూడా అని అర్థం, మన దుఃఖ దినాల్లో కూడా అని అర్థం, మన ఆపద దినాల్లో కూడా అని అర్థం. ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో ప్రభువునందు ఏం చేయాలంటే మనం ఆనందించాలి. ఇది ఆనందించాలి అనేది ఇది ఒక ఆజ్ఞనా లేకపోతే ఒక సలహానా? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆజ్ఞ కాదు, లేకపోతే సలహాను కాదు, ఇది వాస్తవం. ఏంటిది? ఇది వాస్తవం. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండండి అని ఎలా చెప్తామో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ప్రభువునందు ఏం చేయండి? ఆనందించండి. సో ఆల్రెడీ నేను ఆదివారం ప్రసంగంలో దీని గురించి ప్రస్తావించాను కాబట్టి మరలా దీన్ని చెప్పడం లేదు. సో మనం బాధపడే సందర్భాలు, ఏడ్చే సందర్భాలు చాలా వస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు సంతోషంగా ఉండగలుగుతారు అని అంటే, ఎవరైతే ప్రభువు మీద స్థిరమైన నిశ్చయత కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రం. ఒకటి, ఎవరు ఆనందించగలుగుతారు? ఎవరైనా ఇంట్లో దెబ్బలు తగిలితే, అనారోగ్యాలు వస్తే, యాక్సిడెంట్ అయితే ఎవరిసారి సంతోషించేది? ఇంట్లో కష్టాలుంటే ఎవరిసారి సంతోషించేది అనే మాట ఎవరైనా మాట్లాడతారు. కానీ వాటి అతీతంగా ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, అక్కడ కూడా మీరు ఏం చేయండి? ఎలా ఆనందిస్తాం? ఎలా ఆనందిస్తాం?
ఎప్పుడు ఆనందిస్తామో తెలుసా? ఈరోజు నేనున్న ఈ కండిషన్, ఒకవేళ నష్టం జరిగింది, కష్టమే వచ్చింది, నిరుత్సాహమే కలిగింది, లేకపోతే ఇబ్బందే వచ్చింది నీకు ఒక సందేశాన్ని చెప్పింది, దాన్ని బట్టి నీ హృదయం చాలా బాధపడుతుంది. కానీ దాని లోన ఇంకొకటి ఉంది, దానికి మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ని ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు పిలిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏవైనా చెయ్యగలడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ప్రతి ఒక్కటి ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన కంట్రోల్లో లేనిదంటూ ఏది లేదు అనే ఆలోచన నీ జీవితంలోకి వస్తే నువ్వు సంతోషిస్తావు. సమస్యను చూసినంత కాలం బాధపడతానే ఉంటావు. సమస్యకు మించిన వాణ్ణి, మించిన శక్తిని మనం చూసినప్పుడు, ఆయన మన పక్షాన ఏమై ఉన్నాడనేది మనకు అర్థమైనప్పుడు, దెన్ వి విల్ రిజాయిస్. రిజాయిస్ అంటే ఏడవలేక నవ్వటం కాదు. మళ్ళీ చాలామంది ఏడవలేక నవ్వుతూ ఉంటారు. ఏడవలేక నవ్వటం కాదు, వాస్తవంగానే నువ్వు నవ్వాలి. ఎలా నవ్వగలుగుతాం అలాంటి కండిషన్లు అంటే, ఈ స్థితి కంటే మించినవాడు, దీన్ని కంట్రోల్ చేసేవాడు, దీన్ని హస్తగతం చేసుకొని నా స్వాధీనం చేసేవాడు నాకు ఉన్నాడు. ఆయన బట్టి దేవునికి స్తోత్రం. రెండు ఈయనకి నాకు ఉన్న బంధం, ఈయనకి నాకు ఉన్న బంధం. ఏ బంధం? ఆయన చెప్పాడు, ఎత్తైనా లోతైనా ఉన్నవైనా రాబోవునవైనా అట్టిది మరి ఏదైనా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరవు అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తెగిపోని బంధాన్ని ఆయన కట్టాడు. మన బంధం బలంగా ఉన్నప్పుడు ఎడవాలా, సంతోషించాలా? ఆయన కార్యం చేశాడా చేయలేదా కాదు నేను చెప్పేది. కార్యం చేశాడా చేయలేదా, పొందామా పొందలేదా విషయాన్ని గురించి కాదు. ఆయనకి మనకున్న బంధాన్ని బట్టి ఆయన చేస్తాడు అని నమ్మకంతో ఏం చేద్దాం? దేవుణ్ణి స్తుతిద్దాం. కష్టంలో ఎప్పుడు ఎలా స్తుతించగలం? దీనికంటే గొప్పోడని నమ్మినప్పుడు, ఇది ఆయన కంట్రోల్లో ఉందని నమ్మినప్పుడు, ఈ కంట్రోల్లో ఉంచుకున్నోడు మనోడే అని నమ్మినప్పుడు, మనకు అర్థమైనప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఏదో ఒక సామెత అంటారు, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా డబల్ వస్తాయి మనకి. ఆయన మనోడే. ఎవరైనా ఆయన మనోడే. ఆయన మన తండ్రి, ఆయన మన ప్రభు, ఆయన మన స్నేహితుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన వరుడు, మన కావాలని కోరుకున్నాడు, భూమికి పునాదులు వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు, నీ విషయంలో నా విషయంలో నీకు రూపం లేక మునిపే అన్నీ మన గురించి రాసినోడు. ఈ అవగాహన నీకుంటే ఏం చేస్తాం మనం? ఏడుపు వచ్చినా అంటాం. అవునా కాదా? ఏడుపు వస్తుంది, కానీ బంధాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మరలా ఏం చేస్తాం? వి రిజాయిస్. ఆనందించండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అప్పుడప్పుడు అని అనలేదు, సందర్భాన్ని బట్టి అనలేదు, మరలా చెప్తున్నాను, ఆనందించండి. అది ఎప్పుడు? ఎల్లప్పుడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు కూడా అదే చూపించారు. తినటానికి ఏమైనా ఉందా అన్నాడు. నువ్వు సంపాదించింది ఏమి లేదుగా అన్నారు వాళ్ళు. తినటానికేమో జనాలు 10,000 మంది దగ్గర ఉన్నారు. 5,000 మంది పురుషులు, భార్యలు, పిల్లలు చాలామంది ఉన్నారు. మీ దగ్గర ఏముంది అన్నాడు. 5 రొట్లు 2 చేపలు ఉన్నారు. ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన చేసిందేంటి? ఆకాశం వైపు కన్నులెత్తి, ఏమి సేవిది, చెయ్యాలనుకుంటున్నాను, పెట్టాలనుకుంటున్నాను, మళ్ళీ పరలోకపు తండ్రికి, సమస్త సృష్టికర్త కొడుకుని చేతిలో చిల్లిగవ్వ లేదు, ఏమి సేవ నాయనా ఇది అన్లా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఒకవేళ నువ్వు ఏడిస్తే తగ్గని రోగం నువ్వు నవ్వినప్పుడు తగ్గిపోద్దాము. దేవుడు ఒకవేళ దానికి సెట్ చేసి ఉంచడమే హీలింగ్. ఒకసారి పక్కపక్క నవ్వినప్పుడు వెళ్ళిపోవాలని అంటాడు ఆయన.
అది చూస్తూ ఉంటుంది ఎప్పుడు నవ్వుతావా అని. నువ్వు అమ్మో ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏం చేస్తున్నాడు, ఆ పాస్ గారి ప్రార్థన ఏమైందో, ఆ నూనె ఇంత బాటిల్ ఇచ్చాడు మొత్తం ఒళ్ళంతా రాజని ఏమో అని అనుకుంటుంటే అది ఏం చేయదు. అది చెప్పండి ఏం చేస్తుంది అది? ఆయన ఒక మాట చెప్పుంటాడు దానికి. ఆ మాట నవ్వు వస్తేనే, ఆ మాట పలికితేనే అది నీలోకి ప్రవేశిస్తుంది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి he gave thanks, he rejoiced. లేని దాన్ని బట్టి ఏడవలా, జరగబోయే దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పాడు. శక్తిని నిరూపించే దేవుని బట్టి కృతజ్ఞత చెప్పాడు. జేబులో ఏముందనే దాన్ని బట్టి కాదు, గుండెలో ఎవరున్నారు అనే దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పాడు. నీ గుండెల్లో ధైర్యాన్ని కలిగించేది నీ ఇంట్లో ఉన్నది, ఒంట్లో ఉన్నది కాదు. నిజమైన విశ్వాసికి గుండెల్లో ఉన్నది. ఆమేన్. లోకస్తునికి బీరువాలో ఉన్నది, బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నది, లాకర్లో ఉన్నది ఏం కలుగు చేస్తుంది? కానీ దాన్ని ఇచ్చిన వాడు మనలో ఉన్నాడు. వాడిని బట్టి మనకు ధైర్యం. అప్పుడు కష్టాల్లో కూడా ఎల్లప్పుడూ మనం ప్రభునందు ఆనందించగలం. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు జీవితంలో రకరకాల మసాలాలు మనం అనుభవిస్తూ ఉండాలి. జీవితం ఇదొక మసాలా, ఇదొక కూర, ఇదొక బిర్యానీ. దానిలో కొన్ని కారం పడినప్పుడు ఎట్టుంటుంది, బా అన్నట్టు ఉంటుంది. కానీ తినేటప్పుడు ఎట్టుంటుంది? కారం లేని కూరకి కారం వేసిన కూరకి ఎట్టుంటుంది? తేడా ఉంటుంది. కాబట్టి పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. మనకు బైబిల్ నేర్పించింది ఏమిటంటే జస్ట్ రిజాయిస్, జస్ట్ రిజాయిస్, జస్ట్ రిజాయిస్. ఈయన ఎక్కడున్నాడు? ఈ మాట రాసేటప్పుడు ఎక్కడున్నాడు ఈయన? ఇక్కడ ఈ చెరసాల్లో ఉన్నాడు. ఎవడన్నా ఈ మాట మాట్లాడతాడా? జైల్లో ఉన్నవాడు ఎవడైనా ఈ మాట మాట్లాడతాడా? బయట ఉన్నవాళ్ళు జైల్లో ఉన్నవాడిని ఏమంటారు? సార్ ఏడో బాగండి, బాధపడబాగండి, దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉన్నాడు, ఒకరోజు ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, బాధపడదని బయట వాళ్ళు చెప్పాలి. ఈయన లోన్ నుంచి ఏం చెప్తున్నాడు? ఈయన చెరసాల్లోంచి బయట ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఏమని? ఆనందించండి. ఏంటిది? ఆనందించండి మరలా చెప్పుదును. ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈయన? ఇది రాసేది 5 స్టార్ హోటల్ నుంచి కాదు, చెరసాల నుంచి, సుఖం నుంచి కాదు, కష్టం నుంచి, లేకపోతే ఈజీ చైర్లో కూర్చుని కాదు, బంధకాల్లో కూర్చుని రాస్తున్నాడు అని. రిజాయిస్ వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, జస్ట్ రిజాయిస్. నేను అదే పని చేశా. ఏథెన్స్లో ఏం చేశాను? అదే పని చేశా. ఏమైనాయి? ఇద్దరం కలిసి పాట కచేరీ పెట్టుకున్నాం, అంతాక్షరి పెట్టుకున్నాం. ఇద్దరం కలిసి పాట పాడుతున్న ఏమైంది? ఆ చెరసాల కూడా డాన్స్ చేసింది. దట్స్ ఆల్. God takes care. He takes care everything. Everything is under his control. కాబట్టి ఏం చేద్దాం? ఒకసారి మీరు ఏడిసేది, ఖర్చీపులు తడిపోయి ఏమైనా ఉంటే దీన్ని బట్టి ఏం చేద్దాం? ఈరోజు ఉంది, బాధ ఉంది, బాధ లేకుండా ఉండదు. కానీ దానికంటే మించినోడు మనకున్నాడు కాబట్టి, ఆయన మనం పరిచయం చేసుకున్నాం కాబట్టి లెట్ us give thanks to God. హల్లెలూయా. ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, హార్ట్ అటాక్స్ వచ్చి ప్యారలైజ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, భయపడిపోయి స్ట్రోక్స్ వచ్చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, రకరకాల పరిణామాలు జీవితాల్లో అనుభవిస్తారు. ఏది జరిగినా అన్నిటికంటే గొప్పవాడు నాతో ఉన్నాడు, శక్తివంతుడు నాలో ఉన్నాడు, ఆయన మావాడే. అంతేకాదు నేను ఆయన స్తుతిస్తున్నప్పుడు ఆయన శక్తి నిరూపించబడుతుంది అని నమ్మిన మనం ఖచ్చితంగా ఆయన ఏం చేద్దాం? స్తుతిద్దాం. ఏమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక పాట ఎత్తుకోండి. ఇంట్లో ఏ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే తినే ప్లేట్ పట్టుకోండి, కొట్టండి దాన్ని ఒకసారి. ఆ శబ్దం, ఆ సౌండ్ ఆ టైంలో నీకు ఎక్స్ప్లాయిట్స్ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్ప్లాయిట్స్. హల్లెలూయా. బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషాఫాతు రాజు ఏం చేశాడంట? సైన్యాన్ని ముందు పెట్టాల్సిన ఆర్కెస్ట్రాలను పెట్టాడంట.
వాళ్ళకి ఎదురుకోండి ఎవరు వీళ్ళు పాటలు పాడేవాళ్ళు ఎత్తుపోయి పట్టుకొచ్చాడు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళు పాటలు పాడితే వాళ్ళు వింటున్నా ఉంటారు. వాళ్ళు అవతల నుంచి ఏం చేశారంట, బాణాలు వేసి కొట్టి చంపేశారు వాళ్ళని. మాటుగాండ్రు అని ఉంటుంది. నీకు కోసం కొన్ని మాటుగా ఉన్నాయి, నీకు సహాయం చేయటం కోసం దేవుడు మరుగ్గా వాటిల్ని ఉంచాడు. నువ్వు మాట్లాడాల్సిన మాట, నువ్వు చేయాల్సిన సౌండ్ వాటికి వినబడితే వాటి పని అవి చేస్తాయి. యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం అనే సౌండ్ విన్నప్పుడు దేవదూతలారా వాళ్ళ సంగతి చూడండి అని చెప్పి ఆ దేవదూతలకు చెప్పాడు. వాళ్ళు చేసింది అది ఒకటే. నీకులాగా కనబడిందల్లా చేయరాళ్ళు, ఇష్టం వచ్చిందల్లా చేయరు. దేవుడు ఏం చెప్తే దాన్ని దేవుడు కూడా చెప్పాడు, నువ్వు గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని డామును కొండ పగలగొట్టి ఈ మాట చెప్పబోయా అన్నాడు. అంతే. ఇదే ప్రభా మంత్రం, ఇదే సరే కానీ ఈ మంత్రం ఒకటే చెప్పాడు. కొన్ని మంత్రాలు ఉంటాయి, చింతకాయలు రాలకపోవచ్చు, నీకు రాలాల్సినవి రాలిపోతాయి. దేవునికి స్తోత్రం. కొన్ని మంత్రాలకు కొన్ని దయ్యాలు కదులుతాయి, కొన్ని మంత్రాలకు కొన్ని శద్రశక్తులు కదులుతాయి, కొన్ని వాక్యాలకు దైవశక్తులు కదులుతాయి, వాగ్దానాలకు దేవుని శక్తి కదులుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వడు ఈ మాట విషయంలో పలకటం కోసం నిర్ణయించబడతారో ఆ మనుషుల యొక్క మాట కోసం అది రెడీగా ఉంటుంది. కాబట్టి మన సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు బాధతో కలిగినటువంటి విషయాలు మనకు ఉంటాయి, కానీ మనం ఏమి నేర్చుకున్నాం, ఎవరిని కలిగి ఉన్నాం అనేది లోకస్తునికి మనకు డిఫరెన్స్ ఏంటంటే ఇదే డిఫరెన్స్. లోకస్తుడు ఏడుస్తాడు. మీరు ఫారినర్స్ ఎవరైనా చనిపోయినప్పుడు బరియలు చేసేది చూశారు ఎప్పుడన్నా? యూట్యూబ్లో ఉంటే కొట్టండి ఒకసారి, అమెరికన్స్ ఫ్యూనరల్ సర్వీస్ అని కొట్టండి. ఒక్కడేడవాడు. సరిగదా కూలింగ్ స్పెక్స్ పెట్టుకొని భర్త వచ్చి నిలబడతాడు. భార్య చచ్చిపోతే పిల్లలు అందరూ కూర్చుని చక్కగా ధైర్యంగా కూర్చుని చూస్తూ ఉంటారు. అదే మనోళ్ళు అయితే పెట్టి మీద పడి దాన్ని లాగేసి దీన్ని లాగేసి పక్కనోళ్ళు లాగేసి వీళ్ళ మీద పడి వాళ్ళ మీద పడి వీళ్ళు లాక్కెళ్ళి కింద పడేసి మళ్ళీ ఆమెను మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆమె ఎత్తుకుంటే మళ్ళీ ఇంకోసారి మీద పడి, ఎన్నిసార్లు మీద పడినా సచ్చినోళ్ళు ఎగుతాడా? వాళ్ళ అవగాహన ఏంటంటే, సరే వెళ్ళాల్సిన చోటకి ఆమె వెళ్ళిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు, మనం అరిసినా గీపెట్టినా కేకలేసినా ఆయన లేగడు. సరే బాధ ఉంటుంది, కానీ ఏం చేస్తాం? ధైర్యంగా ఉండాలి, దిగమింగుకోవాలి. అంతే తప్ప మనం జనాల ముందు ఓవర్ యాక్షన్ చేయకూడదు. వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి సైలెంట్గా ఉంటారు. వీళ్ళకి ప్రేమ లేదు, దరిద్రులు వీళ్ళు, హార్ట్లు లేవు, మనకది మూడు ఉండి వాళ్ళకి ఓడి కూడా లేనట్టు ఫీలింగ్ మనది. ఏమి లేదు, అవగాహన సరిగ్గా లేకపోవడం. అర్థమైందా? మనం ఏడుస్తారు, బతికినంతకాలం ఆడితో మాట్లాడరు, చచ్చిపోయిన తర్వాత ఏంటో నువ్వు నీకు నిన్నేనే అమ్మ అన్నం పెట్టింది, నిన్నే మాట్లాడింది. వీళ్ళు అసలు మాట్లాడరు, సహాయం చేయరు, ఏమీ చేయరు. చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకాలన్నీ గుర్తు. ఎవరికి కావాలి జ్ఞాపకాలు? అర్థమైందా? సో కాబట్టి చెప్తున్నాను, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ప్రతి దాని పైన శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. లోకస్తునికి నీకు డిఫరెన్స్ అదే, లోకస్తునికి నీకు డిఫరెన్స్ అదే. థ్యాంక్ యూ తండ్రి, నా పక్షాన ఉన్నావు, నీ నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడన్నా వచ్చి ఏంటి ఇటు అయిందంటగా, అయ్యో పాపం జరగకూడదు, ఏంటో ఇటు జరిగిపోయిందని నువ్వెందుకు బాధపడుతావు? నేనే బాధపడినప్పుడు అనాలి. నేనే బాధపడ, నీకెందుకు అంత బాధ? ఎందుకు బాధపడలేదు నీకు అంటే, నా ప్రభు నాకున్నాడు, ఆయన చేసే పని ఆయన. నేను బాధపడినంత మాత్రం ఇది మారిపోయి, లేకపోతే సంతోషించినంత మాత్రం ఏదో జరగదు. నా దేవుడు చేస్తే జరుగుతుంది. ఐ బిలీవ్ ఇన్ దాట్. ఒక స్థిరమైన అవగాహన, అచంచలమైన అవగాహన. ప్రతి పరిస్థితుల్లో మీ మైండ్ ఎంత స్టేబుల్గా ఉంటుందో, అందుకని అంటే కింద దేని విషయం చింతించద్దు అన్నాడు. దేని విషయం మీరు చింత అనేది మీలోకి వచ్చిందంటే పని మీలో జరగలేదని అర్థం. మరలా చెప్తున్నాను, రెండో మాట ఏంటి? అదే కదా,
మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా దేని విషయంలో మీరు ఏం చేయొద్దు? చింతపడకుడి. చింతించద్దు. చింత మీ మనసులో ఉంది అని అంటే భయం మీ మనసులో ఉందని అర్థం. వీడికి చింత లేదురా అంటే అర్థం ఏంటంటే భయం లేదని అర్థం. యేసుప్రభు వారు చెప్పారు, మీరు చింతించి మీ ఎత్తును మూరుడెక్కువ చేసుకోలేరు. కాబట్టి మీ చింతల యావత్తు నా మీద వేయండి. మీ చింతల యావత్తు నా మీద వేయండి. ప్రయాసపడి భారం మోస్తూ సమస్య నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి. లర్న్, నేర్చుకోండి. యేసు ప్రభు ఎక్కడ ఏడ్చినట్లేదు, నిరుత్సాహపడి భయపడిపోయినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఆయన ఆతురంగా అక్కడ కూడా గెస్సెమనే దగ్గర ఆతురంగా ప్రార్థన చేశాడంతే, భయపడిపోలేదు. కారణం ఏంటంటే దేని విషయం చింతించే పరిస్థితి మనకి ఏం జరుగుద్దో జరగని, ఎలా జరుగుద్దో జరగని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా, మంచైనా చెడైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అనే మనసు నీకు వచ్చిందనుకో, కంగారు నీకు రాదు. కంగారు రాకపోవడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇవి ఎవడో నేర్పించే మంత్రాలు కాదు, నీ గుండెల్లోంచి రావాల్సిన మాటలు. ఏం జరిగినా ఫేస్ చేస్తా, ఏం జరిగినా యాక్సెప్ట్ చేస్తా. ఒకటి చెప్పిందో ఇది చెప్పిందో కాదు అని మీరు ఎప్పుడు మీ మైండ్ నిబ్బరమైన ఆలోచన ఇస్తుందో అప్పుడు మీరు చింతపడరు. ఎప్పుడు మీకు చింత ఉండదో అప్పుడు మీకు భయం రాదు. కాబట్టి స్టేబుల్ మైండ్స్ ఎప్పుడు ఇలా ఉంటాయంటే, అబ్రహాముని ఎంతమంది అడుగుంటారు, వాళ్ళ ఆవిడ ఎన్నిసార్లు అడుగుంటుంది, ఏది వాగ్దానం అన్నావు, ఎవడి మాట విన్నావో నువ్వు అని అంటది. లేదు లేదు, హాగరకేమో పిల్లలు పుట్టారు, ఈమెకేమో పిల్లలు పుట్టట్లా, వాగ్దానం ఏమో డిలే అయిపోతుంది. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఆయన పని ఆయన చేస్తాడు. అవమానం అనిపించిన, పిలుపు ఏమైపోయింది అని అనిపించిన వాళ్ళు ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను, దీస్ వర్డ్స్ ఆర్ బిల్డింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ అండ్ మోరల్ లైఫ్స్ అండ్ అవర్ ఫిజికల్ లైఫ్స్. Whatever may be the challenges we face, let us stand still. యెహోవా చేయు కార్యాన్ని ఓరక నిలుచుండి, వెనక శత్రువు వచ్చేస్తున్న, ముందు ఆపద ఉన్నా ఓరక నిలబడి చూడండి. ఎప్పుడు నిలబడగలమంటే చేసే ఆయన పని చేస్తున్నాడు అని మనకు అర్థమైనప్పుడు. ఇందులో మనం చేసేది ఏమి లేదు, చేసే ఆయన చేస్తున్నాడు. ఏం చేస్తాడో తెలీదు, కానీ ఏదోటి మాత్రం ఆయన చేస్తాడు. ఈ అవగాహన లేక 20 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. 40 ఎందుకు లేట్ అవుతాయి, ఎందుకు శ్రమ కలుగుతుంది, ఎందుకు అదే స్థితిలో ఉంటారంటే ఆ అవగాహన నీకు తేడానికి. వారు యుద్ధం చూసి పారిపోతారేమో అని దేవుడు ఏం చేశాడంట, చుట్టూ మార్గం తీసుకెళ్ళడానికి ఉద్దేశం కాదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా దేవుని కోసం ఫరో ముందు నిలబడిన దేవుడు మన పక్షాన్ని నిలబడ్డా అని అక్కడికి వస్తుందేమని చూసి ఇన్ని ప్రసంగాలు చేసిన, ఇన్ని కార్యాలు చూసి ఒకరు రాకపోతే ఇంకా రౌండ్ అయినా అన్నాడు. మళ్ళీ రౌండ్, మళ్ళీ అబౌట్ టర్న్. ఎన్ని సంవత్సరాలు? నీకు అవగాహన రావాలి. నీకు అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళండి. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? కాబట్టి దేవుని కార్యాలని మీరు వేగవంతం చేయాలంటే మీలో రావలసినటువంటి మార్పులు మీలో రావాలి. ఆ మార్పులు వచ్చినప్పుడే కార్యాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. సో బైబిల్ చాలా నిజంగా దాన్ని డిఫరెంట్ విధాలుగా రాసిన విషయం ఓకే, కానీ పరిశుద్ధాత్మ చూపించిన దృష్టిలో బైబిల్ మనం చూస్తే చాలా స్పష్టంగా దేవుని కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. చాలామందికి ఎందుకు మనం సహాయాలు పొందలేమంటే నీకు రావలసినటువంటి జ్ఞానం, నీకు రావలసినటువంటి పరిణితి నీకు రావట్లా.
నువ్వు నేర్చుకోవలసింది నువ్వు నేర్చుకోవట్లా. కాబట్టి మళ్ళీ రౌండ్. మీరు ఎవరిని చూసినా కూడా రావలసిన అవగాహనలోకి రాకపోతే రావలసినవి రావు. కాబట్టి ప్రతి దానిలో చింతించద్దు. ఏ విషయంలో కూడా ఏం చేయొద్దు. దేవుడు ఎట్లా పెడితే అట్లా జరుగుద్ది. నా జీవితం ఆయన ఏర్పాటులో ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటి ఉద్యోగం రాలేదంటే మీ అబ్బాయికి రాలా అని నవ్వండి. రాలా ఏంటి బాధ లేదా అంటే లేదు, బాధ ఏం లేదు. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏంటి పెళ్ళి అవ్వలేదా మీ అమ్మాయికి? అవ్వలా. నవ్వుతూ చెప్పండి. మరి ఏంటి అట్లా అన్నారు. చేశాయని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. మా పనులు మేము చేస్తున్నాం, ఆయన పని ఆయన చేస్తాడు. మళ్ళీ మనం ఇంట్లో కూర్చోకూడదు, మన పని మనం చేయాలి. స్టేబుల్, అధైర్యపడద్దు, చింతించద్దు. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఈ మాటలు ఈయన చెప్పేది ఎక్కడి నుంచి అంటే చెరసాల నుంచి చెప్తున్నాడు. ఈయన శ్రమ పడుతూ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నోడు చెప్తే నీకు లోనికి వెళ్తే తెలుసుదిలేవా అనొచ్చు. ఈ లోన్ నుంచే చెప్తున్నాడు ఈయన. అనుభవించినోడు తెలుసుదిలండి అని అంటారు మనోళ్ళు. ఈయన అనుభవిస్తానే చెప్తున్నాడు ఈయన. ఆమేన్. రైట్. కాబట్టి మీ సహనము సకల జనులకు, ఇది భక్తి జీవితంలో ఇంకొక మెట్టు. భక్తి జీవితంలో ఇంకొక మెట్టు. ఇక్కడేమో సహనం అనే దాని దగ్గర కింద ఫుట్ నోట్లో ఏమనుంది? మీ మృదుత్వము అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఎవరు తెచ్చారా? ఒక నిమిషం. గ్లాడ్నెస్, అన్సెల్ఫిష్నెస్. నేను యాంప్లిఫైడ్ వెర్షన్ చూస్తున్నాను. అన్సెల్ఫిష్నెస్ అంటే నిస్వార్థమైన మీ మనస్సును, మృదువైన మీ మనస్సును, లేకపోతే మీ యొక్క ప్రవర్తనను, లేకపోతే ఇక్కడేమనుంది? మీ సహనమును ఏం చేయాలంట? సకల జనులకు తెలియబడనియాలి. జాగ్రత్తగా వినాలి ఈ మాట, జాగ్రత్తగా వినాలి. మనలో సహనం ఎప్పుడు వస్తుంది? మీ సహనము సకల జనులకు తెలియబడినేది. ఒక్క మాట అంటే 10 మాటలు అనేవాళ్ళు, ఒక్క తిడి తిడితే 10 తిట్లు తిట్టేవాళ్ళు. మీ తిట్ల తర్వాత ఇక కనీసం నిద్ర పట్టదు, ఆకలి వేయదు, అంత సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీరేమయ్యారు? పూర్వము నేను దూషకుడను. ఇప్పుడు పూర్వం రకరకాలుగా దూషించేవాడిని, ఇప్పుడు రకరకాల ప్రత్యక్షతల్లో వాక్యం చెప్తున్నా అన్నాడు. పూర్వం ఏం చేసేవాడు? రకరకాలుగా దూషించేవాడు, డిఫరెంట్ లెవెల్లో దూషించేవాడు, రకరకాల బూతులు ఆడేవాడు. ఇప్పుడు రకరకాల ప్రత్యక్షతలు వస్తున్నాయి నోట్లోంచి. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షత ఇప్పటికీ చెప్పుకుంటానున్నాం మనం. దేవుడు మార్చే నోరు అట్లుంటుంది. సో ఒకప్పుడు నువ్వు ఇప్పుడు నీ సాత్వికం నీలోకి వచ్చింది. ఇప్పుడు నీలోకి ఏమొచ్చింది? సాత్వికం. నీలోకి ఆత్మీయ జీవితంలో ఏది మీలోకి వచ్చినా అది మీకు కనబడడం మాత్రమే కాదు, మీ ఎదుటిన్నోళ్ళకి కనబడదు. చాలామందికి వస్తున్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే, మీరు చాలా మంచి వాళ్ళని చెప్పి మీరు అనుకుంటున్నారు, మీ ఎదుటిన్నోళ్ళు చెప్పాలి మీరు మంచివాళ్ళని. చాలా కోపిస్టండి, నిజంగా ఇప్పుడు మార్పు చెందాడు. చాలా సెల్ఫిష్ అండి, ఎంత నిస్వార్థపరుడుగా ఉన్నాడండి. ఒకప్పుడు క్రూరుడండి, ఎంత ప్రేమగలవాడుగా మారాడండి. భక్తి జీవితం ఎప్పుడూ కూడా నీకు నువ్వు నాకు నేను అనుకోవటం కాదు. ఎదుట ఉన్నవాళ్ళు మన మార్పుని చూడాలి, రికగ్నైజ్ చేయాలి, దాన్ని ధృవీకరించాలి. ఎదుట ఉన్న వాళ్ళు చూడాలి, దాన్ని రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి, దాన్ని ఏం చేయాలి? ఎస్
దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ మీ ఇన్ హిమ్, దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ హర్ అని ఎదుట ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. అదే భక్తి. మీ సహనం మీలో ఉంది, మీ సెల్ఫిష్నెస్ మీలో ఉంది, లేకపోతే మీ మృదుత్వం మీలో ఉందనుకోండి. నేను ఎంత మంచిదానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. కరెక్టే. మీ పక్కనోడు మీ ఆవిడికి తెలియకపోతే ఎట్లా? మీ ఆవిడికి తెలియకపోతే, మీ ఆయనకి తెలియకపోతే దేవుడికి ఎట్ట తెలుసుద్ది? కాపురం చేసేది నేను సార్ అంటాడు ఆయన. దేవుడు ఎప్పుడో ఒకసారి ఏం బాబు బాగున్నావంటే ప్రైజ్ ది లార్డ్ దేవా అంటావు నువ్వు. దేవుడికి తెలుసు, కానీ అంటే అంటావు ప్రతిరోజు ఆయనతో. ఆయనకి తెలుసు నీ వ్యవహారం ఏంటో, ఆమెకు తెలుసు నీ వ్యవహారం ఏంటో. నీ భక్తిని, నీ మార్పుని, నీ నిజాయితీని నీ ఎదుట ఉన్నవానికి భక్తి జీవితంలో జాగ్రత్త. దిస్ ఇస్ అనదర్ లెవెల్. నువ్వు ప్రజలకు నీ మార్పు కనబడాలి, వినబడాలి, గుర్తించబడాలి, సాక్ష్యం ఇవ్వబడాలి. తప్ప మనకు మనం అనుకుంటే కాదు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి. మీకున్నటువంటి మృదుత్వం, మీలో వచ్చిన మార్పు, మీలో కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి ఆ మార్పు ప్రజలు గుర్తించనీయండి. లెట్ పీపుల్ టెస్టిఫై. ఇది భక్తి జీవితంలో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. సో కాబట్టి మన గురించి మనం మాట్లాడుకోవటం కంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నన్ను గూర్చి నేను చెప్పుకుంటే అది సాక్ష్యం కాదు, నన్ను గూర్చి నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఏం చేయండి? ఆనందించండి. ఓయ్ పేతురో, సలహాలు ఇవ్వబాకో, చెప్పిందినో. దేవునికి స్తోత్రం. తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎస్, మరలా చెప్తున్నాను మీతో, మీ గురించి మనుషులు సాక్ష్యం ఇస్తారు, సృష్టి సాక్ష్యం ఇస్తుంది, మీ దేవుడు సృష్టికర్త సాక్ష్యం ఇస్తాడు. మరలా మిమ్మల్ని గూర్చి ఎవరు సాక్ష్యం ఇస్తారు? ఫస్ట్ మీ ఎదుట ఉన్నవాళ్ళు సాక్ష్యం ఇస్తారు, ఈ సృష్టి సాక్ష్యం ఇస్తుంది, మిమ్మల్ని సృజించిన సృష్టికర్త సాక్ష్యం ఇస్తాడు. ఈ ముగ్గురు చెప్పేటప్పుడు లేని చెప్పరు, ఉన్నదాన్నే చెప్తారు. కాబట్టి అది కనబడాలి. ఏమవ్వాలి? కనబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కనబడకుండా దేవుడు ఎప్పుడు సాక్ష్యం చెప్పడు. మనలాంటి అమాయకుడు దేవుడు కాదు. ఆయన ఇచ్చే సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. నీలో నీ భక్తిని చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు. ఆయన చెప్పే సాక్ష్యాలు మనకులాగా పూలదండ వేయటానికి, ఆ తర్వాత గాలి పీకేయటానికి కాదు ఆయన చెప్పే మాటలు. ఆయన ఒక్కసారి మనిషిని హెచ్చించి చెప్తాడు, మనిషిని దీవించి చెప్తాడు, మనిషిని ఆశీర్వదించి చెప్తాడు, మనిషిలో దేవుడు పొటెన్షియాలిటీని, శక్తిని, ప్రభావాన్ని ఇచ్చి చెప్తాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓ ప్రభువా నన్ను గుర్తించావు, నీ నామానికి స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి నన్ను గురించి సాక్ష్యం, ఎట్లా సాక్ష్యం చెప్పాడు? దయ్యాలు వెళ్ళగొట్టి సాక్ష్యం చెప్పాడు, రోగాలను స్వస్థపరిచి సాక్ష్యం చెప్పాడు, లోతైన విషయాలు చెప్పి సాక్ష్యం చెప్పాడు, నా ఎదురుగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని లోపరిచి సాక్ష్యం చెప్పాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నా తండ్రి నాలో ఉండి చేసింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చే విషయం నిన్ను ఆశీర్వదించి, నిన్ను హెచ్చించి, నీలో గొప్ప కనబడే ఆత్మ సంబంధమైన మార్పును తీసుకొని వచ్చి, దేవుడు ఆయన యొక్క శక్తిని నీ జీవితంలో నిరూపించి ఆయన సాక్ష్యం చెప్తాడు. ఎప్పుడు సాక్ష్యం చెప్తాడంటే, సాక్ష్యం చెప్పడానికి నీలో ఉండాల్సింది కరెక్ట్గా కనబడినప్పుడు చెప్తాడు. మాటలు అర్థమవుతున్నాయా మీకు? కరెక్ట్గా కనబడినప్పుడు చెప్తాడు. మనకులాగా ఇట్లా నాకు అనిపించింది, ఇట్లా ఇట్లా ఇటు ఫీల్ అయ్యాను, ఆ తర్వాత ఇక్కడ ఏదో టచ్ అయ్యింది, ఈ కాదు. వాస్తవంగా ఉంటేనే మాట్లాడతాడు. సో సృష్టి సాక్ష్యం చెప్పుద్ది. ఎస్, ఈ సృష్టి కూడా నీకు కోఆపరేట్ చేస్తుంది, ఈ సృష్టి కూడా నీకు కోఆపరేట్ చేస్తుంది. నీ మాట వింటది, నీకు లోబడొద్ది, నీకు ప్రావిజన్ ఇస్తుంది, నీ పంటనిస్తుంది, నీకు నీళ్లునిస్తుంది, నువ్వు ఎట్లా బ్రతకాలో అది చేయాల్సిన పని అది
చేస్తూ తన ధర్మాన్ని నీకు చేసినందుకు తృప్తి పడుద్ది. ప్రైజ్ ది లార్డ్. సాధు సుందర్ సింగ్ టిబెట్కి ప్రయాణం చేస్తూ గుహలో పడుకున్నాడంట. ఉదయాన్నే పెద్ద సింహం లోనికి లెగిశాడు, చూశాడు, అది కూడా చూసింది దీన్ని. దానిలో పట్టుకొని తినేద్దామనే క్రూరత్వం దానిలో కనబడలా. ఇది నన్ను ఏదో చేస్తుందని ఆయన ఫీల్ అవ్వాలి. వచ్చింది చూసి వెనక్కి వెళ్ళిందంట. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంత మాంసం ముద్ద తీసుకొచ్చాడు పెట్టిందంట. వండటం రాదు కదా దానికి. సృష్టి నీకు సహాయం చేస్తుంది. సంసోను 1000 మందిని చంపాడు ఆత్మతో. దాహంతో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. లేహి అనే గోతిని దేవుడు, గోతిలోంచి ఏమొచ్చినాయి? నీళ్ళు పైనుంచి రాలా. సృష్టి నీకు సహాయం చేస్తుంది. ఎక్కడ ఇస్సాకు బావి తవ్వినా జలలు గల ఊటలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. చరిత్రలో ఏమని రాసిందో తెలుసా? అబ్రహాముకు పుట్టినటువంటి 7 కొడుకులు, ఉపపత్నికి పుట్టారు కదా, 7 కొడుకులకి 7 బావులు ఇచ్చాడంట ఆయన. అది హిస్టరీలో ఉంది. 7 బావులు ఇచ్చాడంట. ఆ బావి దొరకటం అంటే చాలా గొప్ప. అప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసి వాళ్ళు ఎక్కడ తవ్వినా కూడా ఏమొచ్చినాయి వాళ్ళకి? వాటర్. శత్రువులు పూర్తి చేశారు. అయితే ఏంటి, మళ్ళీ లేచారు, మళ్ళీ వచ్చినాయి. వాళ్ళకి రావాయి. క్రియేషన్ విల్ కోఆపరేట్. కారణం, ఇట్ రికగ్నైజెస్ యువర్ పయస్నెస్. ఈ సృష్టికి కూడా తెలుసు నీ యొక్క నీతి. ఈ సృష్టికి ఒక కాన్షియస్నెస్ ఉంది. ఈ సృష్టికి ఒక మనసు ఉంది. ఈ సృష్టికి చెవులు ఉన్నాయి. అవునా కాదా? ఆకాశం ఆలకించిన ఎవరితో అన్నది? భూమి చెవి యొగ్గని ఎవరితో అన్నది? సృష్టి మిగుల ఆ వేదంతో మూలుగుతుందని ఎవరి గురించి చెప్పింది? దానికి ఉంది. దానిలోంచి నువ్వు వచ్చావు కాబట్టి నీ అవసరతను అది ఏం చేస్తుంది? తీర్చాలి అని అంటే నీలో సాక్ష్యాన్ని అది చూడాలి. మనకు శాస్త్రం చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా ముళ్ళపరిగే అండి. ఏ ఊరికి వెళ్ళినా ముళ్ళపరిగే. ఎందుకు ముళ్ళపరిగా? ఆడి మనసంతా ముళ్ళే, ఆడి జీవితమే ముళ్ళు, ఆడి హృదయమే ముళ్ళు. అందుకే వాళ్ళకి ముళ్ళపరికి. శాపం తర్వాత వచ్చినాయి ఏంటి? ముళ్ళు, కంప చెట్లు. అంతకుముందు లేవు, శాపం తర్వాత వచ్చినాయి. నువ్వు ఆశీర్వాదకరుడు అయితే నీకు ముళ్ళ చెట్లు ఉండవు, ఫలాలు ఇచ్చే చెట్లే ఉంటాయి. మాటలు అర్థమవుతున్నాయా మీకు? కాబట్టి మీరు ప్రతి విషయంలో మీరు ఏం చేయండి, మీ సహనము సకల జనులకి తెలియబడియండి. నీ దేవునికి తెలియాలి, నీ నిజాయితీ నీ దేవునికి తెలియాలి. మొన్న అక్కడ హాస్పిటల్ దగ్గర ఈ ఫోన్ చూసి, వెరీ నైస్ ఫోన్ సార్ అంద అమ్మాయి. ఆ బిజినెస్ వాళ్ళు బిజినెస్ మాటలు మాడతారుగా, ముందు ఫోన్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వటం చూస్తుందని నాకు తెలుసా సంగతి. సరే, వెరీ నైస్ ఫోన్ సార్, ఈజ్ ఇట్ ఫ్లిప్ సార్ అనంది. మరి తెరిస్తే ఫ్లిప్పర్ అవ్వదు అది. సరే చూసింది, ఆమె చూసి చాలా బాగుంది, అది ఇది 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 అంది. కాసేపు అయిన తర్వాత నా మైండ్ 2010 అమెరికాకి నేను వెళ్ళినప్పుడు నా పక్కన ఇంత పెద్ద ఫోను ఎవడో వదిలేసి వెళ్ళిపోయాడు. మనసు అంటది, చూసావా దేవుని సహాయం ఇట్లాగుంటుంది, తీసి లోన పెట్టుకో. దాని ఊరికే అట్లా అన్నా, ఇది కూడా లేదు దానికి, ఏది పాస్వర్డ్ కూడా లేదు దానికి, నంబర్ లాక్ లేదు, ఓపెన్లో ఉంది. ఇక స్విచ్ ఆఫ్ చేసి లోన పెట్టుకోవడమే. కాంతి మంది కాదు. యూ విల్ బి టెస్టెడ్. దేవుడు ఎదురుగా పెట్టి, డబ్బులు ఎదురుగా పెట్టి, బంగారం ఎదురుగా పెట్టి, నీది కాంతి ఎదురుగా పెట్టి టెస్ట్ చేస్తాడు దేవుడు నిన్ను.
దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. నీ నిజాయితీ ఎంతవరకు చూస్తాడు. నీ నిజాయితీని బట్టే నీ భవిష్యత్తు కూడా ఉంటుంది. ఆ పరీక్షలో నీ రిజల్ట్ ఏంటో దాన్ని బట్టే నీ తర్వాత మార్కులు ఉంటాయి. మంద కాదు, మనది బొడ్డు ఫోన్ అయినా ఫోనేగా, ఇది వినపడదు అది వినపడదు అంతేగా. తీసుకెళ్ళి ఆ లాస్ట్ అండ్ ఫోన్ సెక్షన్లో ఇచ్చా. ఈ ఫోన్లు ఎట్లా వచ్చినాయి అంటే, నా ఫోను ఐఫోన్ కొన్నది కింద పడిపోయింది, పగిలిపోయింది. హిందూపూర్లో ఉన్న ఆనంద్ వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయి. అర్జెంటుగా ఏదో కాల్ మాట్లాడాలి నేను. సరే ఏదైనా ఒక పాత ఫోన్ తీసుకురావా అని చెప్పన్నా. ఆనంద్ తీసుకురామంటే హిందూపూర్లో ఒకే ఫోన్ ఉంది. ఇది హిందూపూర్లో శాంసంగ్ నోట్ 4, అప్పుడు ఇది 5, నోట్ 4 యా, ఒకటే ఫోన్ ఉంది. నేను తెమ్మన్నది పాత ఫోను. ఈ నెల్లి 2 లక్షల రూపాయల ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఊరికే వస్తుందా చెప్పండి? ఊరికే వస్తుందా? 2 లక్షల రూపాయల ఫోను ఊరికే వస్తుందా మనకి? వాళ్ళకి ఎట్టొచ్చింది ఆ మనసు ఇవ్వాలని? నేను పాత ఫోన్ అడిగింది. నేను పాస్టర్ గారికి పాత ఫోన్ ఇవ్వటం ఏంటి? ఆయన ప్రార్థన వాళ్ళు ఎంత దీవించబడ్డాం మనం. ఆయనకి ఇట్లాంటిది మనం ఇవ్వటం ఏంటి? ఇస్తే ఇట్లాంటిది ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చేది ఇచ్చాడు. ఎక్కడిది మెజర్మెంటు? 2010లో ఎగ్జామ్ రాస్తే చెప్పండి, ఇప్పుడు వచ్చింది రిజల్ట్. ప్రైజ్ ది లార్డ్. ఆమె నిన్న ఫోన్ చాలా బాగుంది, పుస్తకం లాగా ఉంది, ఓపెన్లో ఉందంటే, ఆ రోజు మనకు ఓపెన్ చేయలేదు కాబట్టి సరిపోయింది. మనకు ఓపెన్ చేసి ఉంటే అదే డొకోమా, ఇప్పటికీ డొకోమానే. ఇంకా అట్లాగుండేది పరిస్థితి. ఎస్, నేను చెప్పేది వాస్తవం. నీ సహనం సకల జనులకి, నీ సహనం సర్వ సృష్టికి, నీ సహనం నీ దేవునికి, నీ మార్పు నీ నిజాయితీ నీ దేవునికి నీ ప్రజలకి తెలియాలి. లోనున్నది కాదు, నిరూపించబడిందే భక్తి. హల్లెలూయా. సో మీ సహనం సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. అంటే మాటకు అర్థమే ఉంటాడు, ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది. దేనిని గూర్చి ఆయన సహాయం మనకు దగ్గర, మనకు ఆయన సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. ఆయన సహాయం చేయడానికి మీకు దగ్గరగా ఆయన ఉన్నాడు. దేని విషయం? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఎప్పుడు ముందు వలె చేసిన విధంగా చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, చాలా జాగ్రత్తగా వివేచించాలి ఈ మాట, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, నెంబర్ 1 మీ హృదయాలకు, మీ 2 మీ తలంపులకు కావలియుండును, ప్రొటెక్షన్ లాగా ఉంటది. ఓకే, మీకు దీన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. కయీను హేబేల్ని చంపటానికి గల కారణం ఏంటి? ఈర్ష. ఏంటిది? ఎక్కడుందా ఈర్ష? హృదయంలో ఉంది. ఈర్ష ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఒక మనిషి యొక్క పాపం, ఒక మనిషి యొక్క నేచర్, వాని స్వభావం లోనే ఉంటుంది, హృదయంలో ఉంటుంది. మార్కు సువార్తలో మనం చూసాం, లోపల నుంచి వచ్చునవి. లోపల నుంచి అంటే ఒక మనుషుని హృదయములో నుండి బయటకు వచ్చేవి. అండర్స్టాండ్? చూస్తారు ఒకసారి లిస్ట్ ఏమన్నా?
7:20. మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. బయట నుంచి లోనకెళ్ళేది అపవిత్రపరచదు, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనము, కృత్రిమములను, కామ వికారమును, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి? లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? లోపల నుంచి. ఇక్కడ ఏమన్నాడు? మీరు ఈ విధంగా చేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మొదట మీ హృదయాలకి. ఏ కేంద్రంలో అయితే ఈ పాప కర్మాగారం అంతా ఉండి ఈ పాపపు ప్రోడక్ట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ హృదయం ఏమవుద్ది? కంప్లీట్గా కవర్ చేయబడద్ది. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? కంప్లీట్గా హృదయం కవర్ చేయబడి ఎలాంటి అపవిత్రమైంది దానిలోకి రాకుండా దేవుని యొక్క సమాధానం దాని చుట్టూ ఏం చేస్తుందంట? కావలిగా ఉంటుంది. అసలు నేను పాపిగా చేసేది, నిన్ను నరకపాత్రునిగా చేసేది నీ లోన్ నుంచి వచ్చేదే. అసలు లోనకే రానికుండా ఏం చేస్తుంది ఇది? ఎప్పుడు? అప్పుడు అన్నాడు. ఎప్పుడు? మీరు ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఆయనకి తెలియజేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? మీ హృదయాలు రెండు, మీ ఆలోచనలు, మీ తలంపులు చెరగొట్టేది ఏంటి? అసలు ముందు తలంపులేగా, మన తలంపులే కదా. మామూలుగానే ఉన్నారు మీరు, అప్పటి వరకు ఏమీ లేదు, ప్రార్థన చేసుకున్నారు, స్తోత్రం అన్నారు, ఆదివారం చర్చికి వచ్చారు. మీ ఎక్స్పర్టీ ఆమె మంచి నగలేసుకొచ్చింది, పాస్టర్ గారు చెప్పిన వాక్యం వెళ్ళిపోయా, రాత్రి చేసిన ప్రార్థన వెళ్ళిపోయా, నిన్న మీకున్న సమాధానం వెళ్ళిపోయా. ఏంటది? ఎందుకు వెళ్ళిపోయింది? నేను ఇంత పవిత్రంగా ఉంటుంటే, ఇంత ప్రార్థనాపూర్వకంగా ఉంటుంటే కనీసం ఒక చేయిని కూడా ఇవ్వలేదు నాకు. ఆమెకేమో ఏమిచ్చాడు? ఎన్ని నగలేసుకొచ్చిందో చూడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నీకు ఫస్ట్ తలంపు వచ్చింది, ఆ తలంపు దగ్గర నుంచి ఈర్ష వచ్చింది, ఈర్ష దగ్గర నుంచి కోపం వచ్చింది, కోపం దగ్గర నుంచి అసహ్యం వచ్చింది, ఆ తర్వాత దేవుడి మీద నీకు అనుమానం వచ్చింది, దేవుడి మీదే కోపం వచ్చింది. ఇక ఆ తర్వాత జరగాల్సింది జరిగిపోతుంది. అసలు ప్రారంభమైంది ఎక్కడ? తలంపుతో. తలంపే ఫస్ట్ ఆలోచన. నీ తలంపులు కూడా సెన్సార్ పెట్టేస్తాడంట. నీ తలకాయలోకి తలంపులు కూడా రానియకుండా ఈ తలకాయ చుట్టూ ఏం చేస్తాడు ఆయన? ప్రొటెక్షన్ పెడతాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, ఆ మాట కూడా చెప్తాను, సమస్త జ్ఞానమునకు మించినంటే, సమస్త జ్ఞానమునకు అంటే ఒకవేళ జ్ఞానంతో నువ్వు అర్థం చేసుకుంటే ఏది నీకు అర్థమైన దానికి మించినటువంటి భద్రత అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ కష్టం కానీ ఈయనకు వస్తే ఈయన హృదయం కదిలిపోద్ది. బైబిల్లో ఉంది, చెట్లు ఊగినట్టుగా వాళ్ళు ఏమయ్యారంట? ఊగిపోయారు అని ఉంది. వీళ్ళు ఇజ్రాయేలీలు 12 మంది వెళ్ళి ఆ దేశాన్ని చూసి వెనక్కి తిరిగి వచ్చి 10 మంది మనం దాన్ని జయించలేమన్నాడు. ఏమైపోయారు వీళ్ళు? ఇప్పుడు ఈ తలంపు ఆలోచన అనేది వీళ్ళని పాడు చేసింది. దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు వాళ్ళు చెప్పింది వాస్తవమే, వీళ్ళు విన్నది వాస్తవం, అక్కడ ఉన్నది వాస్తవమే. దీనికంటే మించిన దేవుని సహాయం. కాస్త అర్థం అవడానికి కొద్దిగా లేట్ అవుతుంది, కరెక్ట్గా లాగండి. వాస్తవం అక్కడ ఉన్నోళ్ళు తాడి చెట్లులాగా ఉన్నారు, కరెక్టే, కింద వేసి మామూలుగా తొక్కరు. చూసింది వీళ్ళు కరెక్టే, వీళ్ళు విన్నది కూడా కరెక్టే, అర్థమైంది కూడా కరెక్టే. వాళ్ళు మనట చంపుతాయి మాట వాస్తవమే. కానీ దానికి మించింది ఒకటి ఉంది. వాడు తాడి చెట్టులాగా ఉన్నా, నువ్వు వాడి ముందు ఈత చెట్టులాగా ఉన్నా,
నీ ముందు వాడు నిలవకూడదని దేవుడు నిర్ణయించి ఉంచిన తర్వాత ఆడట పనిచేస్తాడు. నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా నీ దేవుడు ఇది అని నిర్ణయించిన తర్వాత అది నిన్ను గెలవటం జరగదు. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క సమాధానం, ఇది దేవుని యొక్క డీల్. ఎవరికి తోడు ఉంటుంది, ఎవరికి పనిచేస్తుంది అంటే ఎవరైతే వారి కష్టంలో ప్రార్థనతో విజ్ఞాపనతో ఈ రెండు కృతజ్ఞతతో, అందుకే చాలా విషయాలు ఉన్నాయి, అందుకే ఒక్కొక్కటి చెప్దాం అనుకున్నాను కానీ బట్ ఐ జస్ట్ వాంట్ టు బ్రీఫ్ ఇట్. మీ సమస్యలో నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 విజ్ఞాపన, ఈ రెండు విత్ థ్యాంక్స్ గివింగ్. ప్రార్థన అంటే అడుక్కోవటం అనుకోబాగండి, విజ్ఞాపన అంటే ఏడవటం కాదు. ప్రార్థన ఒకవేళ నువ్వు అంటే నేనేమంటాను తెలుసా, ఇది ప్రార్థన అనేది ప్రభువుతో సహవాసం. ప్రభువుతో సహవాసం. ప్రభువుతో సహవాసం చేసేవాళ్ళు, స్నేహం చేసేవాళ్ళు డబ్బులు అడుక్కోరు. స్నేహం చేస్తున్నారనుకోండి, డబ్బులు అడిగితే అవసరం వచ్చింది, డబ్బులు అడిగితే మనం తక్కువ కనపడతాం, అడగద్దు అనుకుంటారు. అవసరతను వాళ్ళు చూస్తే అవతల ఏం చేస్తారు, సహాయం. అది నీ గౌరవంగా ఉంటుంది. నీ దేవుడి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా అన్నవ్వా, అన్నంలో కూరవ్వా, కూరలో ఒక తాలింపు వేయవా, ఆ తర్వాత దీన్ని పప్పు వేయవా, లేకపోతే ఇదే ఇవ్వా అదే ఇవ్వ. నువ్వు అడుక్కోవటానికి కాదు, నువ్వు దేవునితో మాట్లాడే విధానం ఎట్లుండాలంటే, మాట్లాడే విధానం ఆయన నాకేం కావాలో ఆయనకు అన్నీ తెలుసని చెప్పాడు, నేను కూడా ఆయనకి తెలుసని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడాలి ఆయనతో? నీ వాగ్దానం ఈ విధంగా ఉంది, నీ ప్రణాళిక ఈ విధంగా ఉంది, నీ చిత్తం ఈ విధంగా ఉంది, నీ శక్తి ఈ విధంగా ఉంది. తండ్రి, నా జీవితంలో నువ్వెవరో నేను చూపించడానికి దాన్ని నా జీవితంలో జరిగించు. దీన్ని నాకు ఇవ్వడం ద్వారా, ఈ కార్యం నువ్వు చేయడం ద్వారా నీ నామం మహింపరచబడద్ది. ప్రభువా నాకు ఇవ్వు, నేను ఇస్తే నేను తింటాను, నేను కట్టుకుంటాను, దానికి ఏంటో నా తడాక ఏంటో చూపిస్తాను. ఈ కాదు నీ ప్రార్థనలో. నువ్వు స్వార్థంతో కూడిన ప్రార్థన, ఫెలోషిప్తో కూడిన ప్రార్థన ఇది. మాట అర్థమవుతున్నాయా? ఈ స్వార్థంతో కూడిన ప్రార్థనలు 100 ప్రార్థనలు చేసినా కూడా వేస్టే. You should know what is the heart of God, what is the promise of God, what is the will of God, what is the word of God, what is the mentality of God. నువ్వు దాన్ని అర్థం చేసుకుని అడగాలి. మీ ప్రార్థన నెక్స్ట్ విజ్ఞాపన. నెహెమ్యా యూదుల గురించి ఏం చేశాడు? వాళ్ళ పాపాలు ఈయన ఒప్పుకున్నాడు, వాళ్ళ క్షమాపణ రావాలని కోరుకున్నాడు, పడిపోయిన మందిరం కట్టాలని కోరుకున్నాడు. దేవుని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని ప్రజల కోసం, ఆయన నిబంధన కోసం, ఆయన వాగ్దానం కోసం, భవిష్యత్తు కోసం నా ప్రభు ఎక్కడ తగ్గించబడకూడదని ప్రార్థన చేశాడు. ఆయన అవసరమైతే ఆయన ఉద్యోగాన్ని కూడా పక్కన పడేశాడు. ఇది ప్రార్థన, విజ్ఞాపన అంటే. ఇది స్వార్థం కోసం కాదు, దేవుని మహిమ కోసం. ఒకవేళ నీ కోసమే, నీకు జరిగిన దేవుని మహిమ కోసం. ఈ రెండూ చేస్తూ ఈరోజు మీ ప్రార్థన ఎట్లా ఉండాలంటే కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞతతో. లేమి గురించి ఏదన్నా కావాలని అడుగుతున్నారు, ఆయనకి మీరు జ్ఞాపకం చేయాలి. అంటే జ్ఞాపకం అంటే నువ్వు చేస్తే గుర్తొస్తుందని కాదు, నువ్వు ఆయనతో చెప్పాలి. అరణ్యంలో చచ్చిపోయే వాళ్ళకి ప్రతిరోజు అన్నం పెట్టింది ఎవరయ్యా? వాళ్ళు లేవకముందే వాళ్ళ కోసం ఆహారం సిద్ధంగా ఉంచింది ఎవరయ్యా? నీళ్లు ప్రవహింపచేసింది ఎవరయ్యా? వాళ్ళకి మాంసం తినాలంటే పూరేళ్ళు పంపించింది ఎవరయ్యా? ప్రభువా నువ్వు కాదా? వాళ్ళకి చేసిన నువ్వు నాకు చేయవా? 5,000 మందికి 5 రొట్టెలు ఆహారంగా పెట్టిన వాడు నాకు పెట్టవా ప్రభువా? ఖచ్చితంగా పెడతావు. పెడుతున్నందుకు నీ నామానికి స్తోత్రం. ఇది కృతజ్ఞత చేయటం. చూస్తున్నావా ప్రభువా? అసలు కళ్ళు ఉన్నాయా ప్రభువా? ఉంటే తెరుసున్నాయా ప్రభువా?
నా బాధ, నా కష్టం, నా దుఃఖం, నా సమస్య, నా అక్కర ఏంటో తెలుసా ప్రభువా? అసలు వెనక్కెళ్ళిపోయి ఇక్కడ డొక్కలు ఈ ఎముకలని కనబడితే చూడు ప్రభువా. ఇది కాదు నీ కృతజ్ఞతతో ఎలా చెప్పాలి కృతజ్ఞతతో. ఎస్ లార్డ్, యు ఆర్ ఆన్సరింగ్ మై ప్రేయర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇన్ అడ్వాన్స్ ఐ గివ్ థ్యాంక్స్ టు యూ లార్డ్. ఇన్ అడ్వాన్స్ ఐ గివ్ థ్యాంక్స్ టు యూ లార్డ్. నీ కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావు. నీ కార్యాన్ని నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను. నీ ప్రజలను, నా సాక్ష్యంతో ప్రజలను బలపరచబోతున్నానయ్యా. ఈ విధంగా నన్ను, నా సమస్యను వాడుకున్న, కష్టం వచ్చిందని కాదు, ఈ కష్టాన్ని నీ మహిమ కోసం మారుస్తున్నావు. నీకు స్తోత్రం, నీకు కృతజ్ఞత అని కృతజ్ఞతతో చెప్పాలి. ఏమైపోతాను ప్రభు, వదిలేసావు ఆయన, చెయ్యి వదిలేసా. దిస్ ఇస్ నాట్ ద వే టు ప్రే. ఇది కాదు. మారాలి. ఏం చేయాలి? మారాలి. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన విశ్వాసంతో, మీ ప్రార్థన కృతజ్ఞతతో, మీ విజ్ఞాపన కృతజ్ఞతతో మీకున్నప్పుడు అప్పుడు అన్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఆయన కార్యాలు, లోక జ్ఞానానికి మించిన ఆయన కార్యాలు, ప్రకృతి జ్ఞానానికి మించిన ఆయన కార్యాలు, సైన్స్ జ్ఞానానికి మించిన ఆయన కార్యాలు, లేకపోతే మెడికల్ జ్ఞానానికి మించిన ఆయన కార్యాలు నీ హృదయానికి, నీ తలంపులకి, నీ పరిస్థితులకి వచ్చి ప్రొటెక్షన్గా నిలబడతాయి. దిస్ ఈస్ ద వే ఆఫ్ పాల్. ఇది పౌలు యొక్క పద్ధతి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన చేసే విధానం రాజుగారికి చెప్పకుండా, రాజుగారికి మనవి చేయకుండా, ఎవ్వడికి మనవి చేసుకుని ఏ దేవుడికి ప్రార్థన చేసుకెళ్ళినా తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేస్తారని సంతకం అయింది, ప్రాపకాండ కూడా అయింది. అందరూ వాళ్ళ దేవుళ్ళని ఆపేసి రాజుగారికి మొక్కుతూ మొదలుపెట్టారు. మన సార్లో చలనం లేదు అని భయము లేదు, లేకపోతే రహస్యంగా చేసుకుందామనే జాగ్రత్త లేదు. నిబ్బరంగా ఉన్నాడు క్యాండిడేట్. ఎందుకుందా నిబ్బరం? ఆయన కూర్చోబెడితే కూర్చున్నోడు వీడు. నేను ప్రార్థన చేసేది ఎవరికి? నెబుకద్నెజరు రాజుని సింహాసనం మీద కూర్చోబెట్టినోడు నేను ప్రార్థన చేసేది. ఆయనకి నేను ప్రియుణ్ణై ఉండగా ఈ బచ్చగాడు ఎంత అనే అవగాహన ఆయనకు ఉంది. కాబట్టి నిబ్బరంగా తలుపులు తెరిచి, కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. ఇంకో మాట చెప్తున్నానండి, ఈరోజు హోలీ స్పిరిట్ చెప్పింది ఇది. నన్ను ఐ జస్ట్ రెడ్ ఇట్. ప్రార్థన చేసేటప్పుడు హృదయం నిబ్బరంగానే ఉందంట, సింహాల బోన్లోకి వెళ్ళినా నిబ్బరంగానే ఉందంట. రాత్రంతా నిబ్బరంగా కూర్చుని ఏం చేస్తున్నాడు అక్కడ కూడా ప్రార్థన చేస్తానన్నాడు. అక్కడ కూడా నిబ్బరంగానే ఉందంట. సింహం వచ్చి తోగానిచ్చిన, ఒకవేళ గాండ్రుమని అరిసినా, పట్టేసుకుందాం కంగారు ఏమీ లేదు. అక్కడ కూడా నిబ్బరం. కానీ నిబ్బరం లేదు ఎవరికంటే రాజుకి. రాత్రంతా నిద్ర పట్టలేదంట. నిద్ర లేనిది ఎవడికయ్యా అంటే రాజుకి, ఆ లోనేసిన వాళ్ళకి. ఎందుకు? దాని అరిసినట్టు కేకలు వినబడలా, సింహాలు పీక్కు తింటున్నట్టు అనేది శబ్దాలు రాలా. ఏంటో లోనంతా సైలెంట్గా ఉంది. ఏదో ప్రసంగం చెప్తుంటే విన్నట్టుగా ఉంది. ఏంటి ఇంతకు చచ్చిపోయాడా లేకపోతే లేదా? ఇప్పుడు ఆడు చావలేదంటే ఏం చేస్తాడు? మనల్ని చంపుతాడు వీడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళకి సమాధానం లేదు, వేసిన రాజుకు సమాధానం లేదు, ఈయనకి మాత్రం ఎట్టొచ్చిన సమాధానం? నీ తలంపుల చుట్టూ కావాలంటాడంట. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ట్రై చేయండి. సమస్తం నీ పరిస్థితుల చుట్టూ ఆయన భద్రత ఉంటుంది. ఒకటే నమ్మాడు, నన్ను దీనిలో వెయ్యించిన వాడు రాజు అయితే ఈ రాజుని వీటిని సృజించినోడు ఎవడు? నేను ఆరాధించే. అందుకు నేను నిబ్బరంగా ఉన్నాడు.
కార్యాలు జరిగేటప్పుడు ఉండేది నిబ్బరం, కార్యాలు జరిగేటప్పుడు ఉండేది నిబ్బరం, కార్యాలు జరగనప్పుడు ఉండేది ఆందోళన. కార్యాలు జరిగేటప్పుడు దేవుని సహాయం పొందేటప్పుడు నీ హృదయం నిర్మలంగా ఉంటుంది, నిబ్బరంగా ఉంటుంది. నిరీక్షించు వాటి విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువేంటంటే ముందు నీ గుండెల్లో ఉన్నదే, నీ గూట్లోకి వచ్చింది కాదు, ముందు నీ గుండెల్లోనే ఉంటుంది. ఏమంటుంది? ఎస్. అప్పుడు అంటారు చాలామంది, నాకు ఎందుకో అనిపిస్తుంది ఇట్లా జరుగుద్దని, ఇట్లా అవుద్దని నాకు ఎందుకో ముందు నుంచి అనిపిస్తుంది. అదే సంగతి. మరి నీ తలంపులకు కావలిగా, నీ హృదయానికి కావలిగా. కాబట్టి మీ ప్రార్థన విధానం అడుక్కు తినే విధానంగా కాదు, నీ ప్రార్థన విధానంలోనే నీ లెవెల్ ఆఫ్ కనెక్షన్ ఏంటో తెలిసిపోద్ది. అండర్స్టాండ్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలెక్టర్ గారి దగ్గరికి ప్యూన్ ఎట్లా వస్తాడు? భయంగా సెల్యూట్ కొట్టి నమస్కారం సార్, నమస్కారం సార్. ఆ నిలబడేది కూడా ఇట్లా నిలబడతాడు, మళ్ళీ ముందుకి వంగి విధేయత్వం. వాళ్ళ కొడుకు ఎట్లా వస్తాడు? ఏ డాడ్ అంటాడు, రై ఆగరా అంటాడు ఆయన. వాళ్ళిద్దరికి ఏముండదు, వాళ్ళ బంధం అట్లాంటిది. వాళ్ళ స్నేహితులు ఎట్లా వస్తారు ఆయన దగ్గరికి? కలెక్టరే అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా వస్తారు? వాళ్ళ పేర్లు పెట్టి మాట్లాడుకుంటూ వస్తారు. ఒక ప్యూన్ ఎట్లా వస్తాడు? ఒక సహాయం పొందడానికి వచ్చినటువంటి అర్జీ పెట్టినవాడు ఎట్లా వస్తాడు? రకరకాల మనుషులు రకరకాల విధాలుగా వచ్చేది ఎట్లా అంటే వాళ్ళ బంధాన్ని బట్టి. నీ దేవుని దగ్గరకు కూడా నీ బంధం ఎలా ఉందో దాన్ని బట్టి కార్యాలు నీకు జరుగుతాయి. నా మాట అర్థమవుతున్నాయా? పౌలు ఎంత చక్కగా సంఘాన్ని కడుతున్నాడో జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి ఈరోజు మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు ఆందోళనతో కాదు, అనుమానంతో కాదు, కృతజ్ఞతతో మనం చేస్తే సమస్త జ్ఞానానికి, సమస్త పరిస్థితులకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకి, మన మనసులకు కావలి ఉండి, ఆ పాపంలో మనం పడిపోకుండా, తప్పులో మనం పడిపోకుండా, నష్టంలో పడిపోకుండా, ఆ కష్టాలు నీకు రాకుండా, ఆందోళన నీకు కలగకుండా సమాధానంగా దానియేలులాగా నిన్ను. ఆమేన్. ఒకసారి పైనుంచి ఇంకొకసారి చదివి దాన్ని క్లోజ్ చేద్దాం. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, ఆనందించండి. మీ సహనమును సహనాన్ని సకల జనులకు తెలియచేయండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడద్దు, కానీ ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా కన్ను మూసుకొని, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ పాల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద హోలీ స్పిరిట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ దై లీడింగ్ అండ్ యువర్ మెసేజ్. ఈరోజు ఈ మాటలు నేను విన్నాను అనంటే, వినడానికి నేను వచ్చాను అనంటే, వినడానికి నా మొబైల్ లేకపోతే నా ల్యాప్టాప్ ఆన్లో ఉంది అనంటే, నీ సన్నిధిలో నేను కూర్చున్నాను అనంటే, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని బోధ నీ కోసం. ఐ రిసీవ్ ఇట్, ఐ రిసీవ్ ఇట్. లార్డ్, ఐ యాక్సెప్ట్ ఇట్. ఈ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నాకు, నా హృదయానికి, నా కుటుంబానికి, మా సంఘానికి, మా ఆత్మీయ జీవితానికి, మా తలంపులకు, పాప కేంద్రమైన హృదయానికి తోడుగా ఉండునుగాక. నా తలంపులు నన్ను నాశనం చేయకుండా, నా తలంపులు నాకున్న వాటిని పోగొట్టకుండా,
నాకు లేని వాటిని కూడా నా జీవితంలోకి తీసుకొని వచ్చే ఆశీర్వాదకరమైన తలంపులుగా నా తలంపులుండునుగాక. చెడగొట్టే తలంపులు, నాశనం చేసే తలంపులు, పాడు చేసే తలంపులు, నష్టాన్ని కలిగించే తలంపులు కాదయ్యా. జీవితానికి ప్రయోజనకరమైన తలంపులు వచ్చే నీ సన్నిధి నాకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేస్తారా? ఎవరైనా ఒక్కరు లేచి, అయ్యా మా సంఘాన్ని, ప్రభా ఈ వాక్య విన్న బిడ్డల్ని ఇట్టి బోధతో, ఇట్టి నిజాయితీతో మమ్మల్ని కట్టండి ప్రభువా. ఎల్లప్పుడూ మీలో ఆనందించే జీవితం, సణుక్కుంటూ గొణుక్కుంటూ చచ్చిపోయారు ఇజ్రాయేలీలు. కాబట్టి మేము సనగకూడదు, గొణకూడదు, మేము ప్రభువుని స్తుతించే వాళ్ళంగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. దేవా మా సంఘాన్ని, మమ్ములను ఈ విధమైనటువంటి ఆధిక్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్ర పాదాల దగ్గర మీరు ఆశీర్వదించి మాకు అనుగ్రహించే బైబిల్ స్టడీ కావాలని అడిగినప్పుడు మాతో మీరు మాట్లాడి మాకు మీరు అనుగ్రహించిన మీ బోధను బట్టి మీ నామానికి స్తోత్రం. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. అవును ప్రభువా, సనగడాన్ని బట్టి, గొనగడాన్ని బట్టి అరణ్యంలో వాళ్ళు చచ్చిపోయారు. సణిగేవారంటే, అవిశ్వాసులంటే మీకు మహాకోపం. దయ్యాన్ని వెళ్ళగొట్టలేని శిష్యులతో మీరు అన్నారు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా ఎంతకాలం మీతో ఉంటాను. విశ్వాసం కలిగిన వాడిని చూసి, ఇలాంటి వాడు ఎవ్వడు ఇజ్రాయేల్లో కూడా లేడు అని చెప్పావు నాయన. సణిగే సంఘంగా కాకుండా క్రీస్తులో ఆనందించే సంఘంగా నీ బిడ్డలుందురుగాక. కష్టాలను బట్టో, సమస్యలను బట్టో ఏడ్చేవారుగా కాకుండా, ఆ ఏడ్చేటువంటి సమయంలో ప్రభువుని స్తుతించేటువంటి పౌలులుగా మారుదురుగాక, శీలలుగా మారుదురుగాక. ఈ విశ్వాస జీవితంలో ఇలాంటి సత్యాలు నేర్చుకొని మా ప్రార్థన, మా విజ్ఞాపన కృతజ్ఞతతో కూడినదై, ఆందోళనతో కూడినదై, అభద్రతతో కూడిందై, దుఃఖంతో కూడిందై కాకుండా కృతజ్ఞతతో కూడిందిగా, బంధంతో కూడిన ప్రార్థన, అనుబంధంతో కూడిన విజ్ఞాపన మా జీవితాల్లో మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. అప్పుడు మీ భద్రత, మీ కాపుదల, మీ సమాధానం మా కుటుంబాల చుట్టూ, మా పిల్లల చుట్టూ, మీరు మాకు అనుగ్రహించిన పరిచర్యల చుట్టూ, అనుగ్రహించిన ఉద్యోగ వ్యాపారాల చుట్టూ, మీరు అనుగ్రహించిన ఆత్మీయత చుట్టూ, ప్రతి దాని చుట్టూ వైఫై లాగా మీరు ఉంచుతున్నందుకు నీ నామానికి స్తోత్రం తండ్రి. అలాంటి ప్రార్థనా జీవితం, అలాంటి ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరికి కలుగ చేయి. మా సహనాన్ని, మా మార్పును మాలో కాదు ఇతరులకు తెలిపే విధంగా సహాయం చేయి దేవా. అలాంటి భక్తి మాకు అనుగ్రహించండి. ఇతరులకు తెలిస్తేనే కదా నా ప్రభువు కూడా పరలోక రాజ్యంలో ఎవడు నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుంటాడో దేవదూతల ఎదుట వాడిని ఒప్పుకుంటానని చెప్పాడు. కాబట్టి ఎవరైతే కనుపరిచి చూపిస్తారో నా తండ్రి వారి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఈ సృష్టి వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవా, చూసినటువంటి వాళ్ళు మా గురించి సాక్ష్యం ఇస్తారు. అలాంటి నిరూపించుకునే భక్తి మా జీవితానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నా తండ్రి, రహస్యంగా ఉండిపోయే భక్తి, మాకు మేమే సంతృప్తి పరుచుకునే భక్తి కాదు, దేవుడు నిరూపించిన భక్తి, యేసయ్యలాగా అపోస్తలులాగా ఆయన కార్యాలు జరిగించిన భక్తి మా జీవితాల్లో మేము కలిగి ఉందముగాక. తండ్రి, మేలు జరిగించమని, దేని గూర్చి మేము చింతపడకుండా తండ్రి, ప్రతి పరిస్థితుల్లో ప్రార్థనను, విజ్ఞాపనమును కృతజ్ఞతతో చేసేది మర్చిపోకుండా మీ కార్యాలని చూడగలిగే సంఘంగా ఆశీర్వదించమని, లైవ్లో ఎవరు చూస్తున్నారో వారి ప్రార్థన అవసరతలు టెక్స్ట్ చేశారో దయచేసి వారిని చూసి
నీ చేతులు వారి మీద ఉంచి సంపూర్ణమైనటువంటి దేవా స్వస్థతను, విడుదలను, వారి ఆశను, వారి యొక్క ప్రార్థన అవసరతను, వారి కోరికను తీర్చి మేలు జరిగించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసం మనెల్లరకు తోడయుండి ప్రభు యొక్క భద్రత, కాపుదల, ఆయన సమస్త జ్ఞానమునకు మించిన ఆయన సమాధానం మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మరలా ఈ వీడియోని ఇంకొకసారి మరలా ఈ వాక్యాన్ని మరలా వినండి. చకచక అర్థమైపోవటం కాదు, ఒక్కసారి ప్రాక్టికల్గా అన్వయించుకొని, పరిస్థితులకు అన్వయించుకొని విన్నప్పుడు దాని ఇంపాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దయచేసి ఆ విధంగా వినాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఆదివారం మళ్ళీ తిరిగి కలుసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.